సైనిక్ స్కూల్ పిల్లలకి ఎవరైతే హాలిడేస్కి వచ్చారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మే 27th or 28th హాలిడేస్ అయిపోతాయి కదా. మీరు అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. సైన్స్ ఇంగ్లీషే, సోషల్ ఇంగ్లీషే, మ్యాథ్స్ ఇంగ్లీషే, ఇలా ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ హిందీ ఒకటి హిందీలోనే ఉంటుంది. అది ఏ స్టేట్కి వెళ్ళినా హిందీని మీరు ఎస్కేప్ అవ్వలేరమ్మా. సో ఎవరైతే ఏ స్టేట్లో ఉన్న వాళ్ళైనా, ఐ హ్యావ్ కాంటాక్ట్స్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. సైనిక్ స్కూల్లో ఉన్న పిల్లలకి హిందీ అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ అకాడమిక్ పర్పస్. అందులో మంచిగా మీరు బాత్చీత్ చేస్తే, బాత్చీత్ అంటే మనకి జరుగుతూ ఉంటాయి కదా టీవీలో డిబేట్స్ అని, డిస్కషన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ డే గురించి వేరే ఛానల్స్ ఉంటాయి కదా, నేషనల్ ఛానల్స్లో ఈ సైనిక్ స్కూల్లో ఎవరైతే మంచిగా హిందీలో మాట్లాడతారో వాళ్ళని అందులో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏ పెరేడ్స్ జరిగినా సరే చూడండి, ఎక్కడైనా సరే ఆర్ఎంఎస్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే సైనిక్ స్కూల్ పిల్లలు, నవోదయ పిల్లల్ని ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా హిందీయే, ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ ప్రతి చోట హిందీయే మాట్లాడతారు. సో ఫస్ట్ అకాడమిక్ పర్పస్గా నేర్చుకోండి హిందీని. ఆ తర్వాత మీరు బాత్చీత్ నేర్చుకోవచ్చు, అంటే కాన్వర్జేషన్, డిస్కషన్స్, డిబేట్స్, ఎస్సే రైటింగ్, వీటికి మీరు ఓన్గా రాయాలి అన్నీ కూడా. సో వాళ్ళకి ఎంతో టైం లేదు, 1 month టైం ఉంది. నేను టైం దగ్గర పడే కొద్దీ తీసుకోలేనమ్మా. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు. ఐ హ్యావ్ 2 slots వేకెట్ అవుతున్నాయి. సో 2 slotsలో నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇక్కడలా ఉంటుందని మాత్రం ఊహించుకోవద్దు. అక్కడ అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి, కానీ ఒక్కొక్క లెసన్ వచ్చి చాలా ఒక నియర్లీ 15 pages అయినా ఉంటుంది ఏ లెసన్ చూసుకున్నా. ఇక్కడలాగా 2-3 పేజీలు, మీనింగ్స్ 4, ఆపోజిట్స్ 5 అలా ఉండవు. అవుట్ ఆఫ్ ది బాక్స్ యూ హ్యావ్ టు థింక్. సో సైనిక్ స్కూల్ పిల్లలు ఎవరైనా సరే డోంట్ నెగ్లెక్ట్ హిందీ మా. ఇంగ్లీష్ ఎలా అయితే నేర్చుకుంటున్నారో, ఎలా అయితే మాట్లాడుతున్నారో అలా హిందీ ఏముందిలే అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నా దగ్గరికే రావాల్సి వస్తుంది, అప్పుడు ఇంకా హెక్టిక్ అవుతుంది. ఓకే, వెళ్ళేటప్పుడు నేర్చుకునేది ఈజీ అవుతుంది, వచ్చిన తర్వాత నేర్చుకోవాలంటే గ్రామర్ అర్థం కాదు, అసలు ఎక్కడ ఏ టెన్స్ వాడాలో తెలియదు ప్రతిదీ. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు 7th, అప్పుడు 7th ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. దట్స్ వై ప్లీజ్ సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ డోంట్ నెగ్లెక్ట్ హిందీ, కాన్సన్ట్రేట్ ఆన్ హిందీ. థ్యాంక్ యూ మా.